అయితే నేను బయటకు వచ్చి అన్నం తినేటోడల్లా లేచి బయటకు వచ్చి పెద్దమ్మని కొట్టుతుంటే పెద్దమ్మ నన్ను అన్నయ్య పోతే అన్నయ్య కూడా కొట్టిండు. అయితే అన్నయ్య ఇంట్లోకి వెళ్ళిండు. అయితే ఆగినట్టు ఆగి మళ్ళీ డొక్కే గుద్దిండు పెద్దమ్మని డొక్కే గుద్దుకుంటే ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చి గుద్దుతుంటే నేను పోయి ఆపుతుంటే నన్ను కూడా నూకేసిండు. నన్ను కూడా నూకేసి అప్పటికి అన్నయ్య వచ్చి పెద్దడిని నెట్టేసేసరికి పోయి అది సెల్ఫ్ కి తగిలింది. తల తగిలితే నొత్తుంది అనుకుంటే అయితే దెబ్బ బేడం పెట్టేసరికి ఇంకా అన్నని వెళ్ళిపోనేసరికి వెళ్ళిండు. అన్నయ్య వెళ్తాడు. వెళ్ళిపోమని పెద్దమ్మ కూడా పెద్దమ్మ వచ్చి బయట కూర్చుంది. అయితే ఇంకా వచ్చి బేడం తీయమని మొత్తం బలంగా కొడుతుంది. బేడం తీసింది. చిన్న అన్నయ్య లోపటే ఉండడానికి దెబ్బ పోయి బేడం తీసింది. అప్పటికి అన్నయ్య వెళ్ళిపోయింది. చిన్న అన్నయ్య ఇంకా గొడ్డలు దాచిపెడితే మళ్ళీ మొత్తం రూములన్నీ ఎత్తికి గొడ్డలు పట్టుకొని వచ్చిండు. అయితే ఆపటానికి చిన్న అన్నయ్య అయితే అన్నయ్య నెట్టేసిండు. అన్నయ్య కింద పడిపోయిండు. అయితే ఇంకా దెబ్బ నేనేమో అక్కడ కూర్చొని పెద్దమ్మ ఓదార్చుతుంటే ఇట్లా గొడ్డలు తీసి వేసిండు. వేయపోతే నన్ను నూకేసింది పెద్దమ్మ. నన్ను నూకేస్తే ఇంకా ఇట్లా తన్ని బాగా ఈపు మీద బాగానే వేసి తర్వాత ఇటు తిరిగేసరికి ఇక్కడ వేసి నరికిండు. నరికితే నేను దెబ్బ మా మమ్మీకి ఫోన్ చేసి వీడియో కాల్ చేసింది.